కామ సూత్ర ఈ పేరు వినగానే మనకి కోటి వీణలు మోగుతాయి. కామం అంటే అంతిష్టం మనకి. ప్రపంచానికి సెక్స్ అంటే ఏంటిది అని నేర్పించింది మనమే. కామసూత్ర చదివి నాలెడ్జ్ సంపాదించిన ఆ తర్వాత సెక్స్ స్టార్ట్ చేయమని మన పెద్దల భావం. అయితే మనమేం చేస్తాం, ముందు సెక్స్ చేసుకుంటూ పోతాం. మధ్యలో ఎక్కడైనా కామసూత్ర బుక్కు తగిలితే ఆశగా బొమ్మలు చూస్తాం. అర్రే చాలా యాంగిల్స్ మిగిలిపోయాయని. అంతే తప్ప వాత్సాయుడు గారు ఏం చెప్పారో అని మనము ఆలోచించము. కామసూత్ర అనేది ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. అయితే మన అందరికీ లైఫ్లో 4 గోల్స్ ఉండాలి. అందరము అది సంపాదించాలి. ధర్మార్థ కామ మోక్ష. అది ధర్మ అంటే లైఫ్ అండ్ యూనివర్స్ అని, అర్థ అంటే మీనింగ్ ఆఫ్ లైఫ్, కామ అంటే డిజైర్, మోక్ష అంటే లిబరేషన్. కామసూత్ర డిస్క్రైబ్స్ అబౌట్ అ స్ట్రేట్ సెక్స్, గే సెక్స్ అండ్ లెస్బియన్ సెక్స్, గ్రూప్ సెక్స్ అండ్ ఆర్జీస్. అయితే మన పూర్వీకులు చెయ్యందంటే ఏమీ లేదు. ఆఖరికి జంతువులతో కానీ సెక్స్ చేశారు. అయితే వాళ్ళు చేసిన అన్నీ మనము టెంపుల్స్లో చూడొచ్చు. ఖజురహో, కోనార్క్లో సన్ టెంపుల్, కర్ణాటకలో విరూపాక్ష, తమిళనాడులో తిరుమాయం, అలాగే లింగరాజ్ టెంపుల్ అండ్ చానా టెంపుల్స్లో వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం సెక్స్ స్టాచ్యూస్ పెట్టారు. మనము ఆ బొమ్మలు చూస్తే వాటితో పోలిస్తే మీరందరూ సెక్స్ చేయనట్టే లెక్క. అయితే గుడి మీద బొమ్మలు ఏం చెప్తున్నాయంటే, నీకు ఎన్ని కామవాంఛలున్నాయో అన్నీ తీర్చేసుకో, ఆ తర్వాత కామాన్ని వదిలేసేయి, అప్పుడు గుడిలోకి రా, అప్పుడే మోక్షం అని. అన్ని కోరికలు తీర్చేసి తర్వాత నీ పర్వర్షన్స్ కూడా చూసేసి ఆ తర్వాత సెక్స్ చేయడం కానీ మానేయాలి. దమ్ముంటే గుప్పెడు బియ్యం ఉడకపెట్టి తినే వయసులోనే సెక్స్ని మానేయాలి. అక్కడ నుంచి మీరు సెక్స్ మీద ఖర్చు పెట్టే ఎనర్జీని మీ కెరియర్లో పెట్టండి. మీరు ఎక్కడికో వెళ్తారు. దాని పేరే మోక్షం. అయితే ఒక ఏజ్ దాటాక సెక్స్ మన వీక్నెస్ అవ్వకూడదు. మన ఒంటిలో శక్తి ఉండగానే దాన్ని మైండ్లో నుంచి తీసేయాలి. అయితే సెక్స్ని రెస్ట్రిక్ట్ చేయడం వల్ల మైండ్లో నిలబడిపోద్ది. మన ఇండియాలో అదే జరిగింది. 1000 ఏళ్ల క్రితమే మన పెద్దలు గుడుల మీద అలాంటి బొమ్మల్ని చెక్కారు. 1000 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనము గుళ్ళ మీద ఒక్క బొమ్మ అయినా చెక్కగలమా? నో. మన దేశంలో పెద్ద పెద్ద గొడవలైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి సెక్స్ అంటే ఒక బూతు కాబట్టి. ఎప్పుడో సెక్స్ లిబరేషన్ కోసం వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు మనకి సెక్స్ అనే పదం పలకాలన్న భయం. అందుకే ఇండియా అనే మన దేశంలో ఎవ్వరికి మోక్షం రాదు. మోక్షం దాకా వెళ్ళరు, మధ్యలోనే పోతారు. మన దేశంలో ధర్మార్థ కామ ఈస్ డెత్.